హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 21వ భాగాన్ని వినేద్దాం. ఏం చేద్దామని నన్ను అడిగితే నేనేం చెప్తాను? అయినా మీ ముగ్గురు టాపర్స్. నాలాంటి పాస్ మార్క్స్ గారిని అడిగితే నేనైనా ఏం చెప్తాను చెప్పండి అన్నాడు రిషి. మాకు చదువు మాత్రమే వచ్చు, నీకు లోకజ్ఞానం కూడా ఉంది. అది ఉంది కాబట్టే నువ్వు ఇలా ఉన్నావు, మేము ఇలా ఉన్నాం అన్నాడు బావా. ఊరుకో బావా, పోనీలే కదా అని రిక్వెస్ట్ చేస్తుంటే బెట్టి చూపిస్తున్నాడు. చెప్పకపోతే పొమ్మను, మనమే ఏదో ఒకటి చెయ్యొచ్చు ఖచ్చితంగా చెప్పాను. నేను చెయ్యను అని అనలేదే, కానీ కొంచెం టైం ఇవ్వండి, వెంటనే అడిగితే నేనేం చెప్తాను అన్నాడు రిషి. సరే, తినేంత వరకు టైం తీసుకొని తినగానే చెప్పేయి అన్నాను. ఎక్కడైనా ఎవరికీ తెలియకుండా ఉండే ప్లేస్లో ఉంచాలి. మనం ఉంటున్న ఇల్లు అయితే అస్సలు సేఫ్ కాదు అన్నాడు బావ. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళే పని ఉంటుందా రోజు అన్నాడు రిషి. శ్రీజ అక్క ఏం మాట్లాడకుండా మౌనంగానే ఏడుస్తూనే ఉంది. బావ రిప్లై ఇచ్చాడు, ఇక వీక్లీ వన్స్ మెటీరియల్ కోసం వెళ్తుంది అని. ఆ మెటీరియల్ కావాలంటే నేనే తీసుకొని వస్తానులే వదిన, అదేం ప్రాబ్లం కాదు. సో అంతసేపు రూమ్లోనే ఉంటారు కాబట్టి నాకు ఒక ప్లేస్ తెలుసు, కొంచెం రిస్కే, బట్ వీ కెన్ ట్రై అన్నాడు రిషి. ఏంటది అన్నాను వెంటనే. మంజు అక్క వాళ్ళ హాస్టల్ అన్నాడు రిషి. వాట్, అది యూనివర్సిటీ హాస్టల్ కదా అన్నాను కళ్ళు చిట్లించి. బట్ వాళ్ళకి వార్డన్, రూమ్ చెకింగ్స్ ఏం ఉండవు, సో ప్రైవసీ బాగానే ఉంటుంది. ఇప్పుడు మంజు అక్క రూమ్లో కూడా ఎవరూ లేరు, అక్క ఒక్కతే ఉంది. సో అన్నాడు రిషి. మరి అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అన్నాడు బావ. సెక్యూరిటీ అంటే గట్టిగానే ఉంటుంది, యూనివర్సిటీ లోపల కదా, ఎవరిని అంత ఈజీగా అలో చేయరు. రష్గా ఉండే లంచ్ టైంలో అలా వదిలిని లోపలికి తీసుకుని వెళ్ళిపోవడమే అన్నాడు రిషి. అయినా ఎందుకని ఇలా టెంపరీ సొల్యూషన్స్ బావా, కొన్ని రోజులు బయట పెడతాం, ఆ తర్వాత అయినా ఇంట్లో చెప్పాలి కదా. అదేదో ముందే చెప్పేస్తూ అక్క కూడా మనతోనే ఉంటుంది, అడగకపోయినా ఉచిత సలహా ఇచ్చాను నేను. వద్దే, ఇది టైం కాదు అన్నాడు బావ. అవును అన్నట్టు తలూపాడు రిషి కూడా. 1 month ఇలా ఉంటే అప్పటికి మీ ఇంట్లో కొంచెం తగ్గుతారు, అప్పుడు ఓపెన్ అవ్వచ్చు అన్నాడు రిషి. అంతేనా? ఏమో తెలియలేదు నాకు. మీ అక్కకి అనవసరంగా ఇబ్బంది ఎందుకు రిషి, తనకి ఈ రిస్క్ మళ్ళీ దొరికిపోతే తనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అంది శ్రీజ అక్క కళ్ళు తుడుచుకుంటూ. అయితే కొంచెం ఎక్కువ రిస్క్ అయినా ఒక పని చేద్దాం వదిన అన్నాడు రిషి. ఏంటి? వదిన్ని మా అక్క ఫ్రెండ్ అని పరిచయం చేసి మన ఇంట్లోనే పీజీగా జాయిన్ చేసేద్దాం. సుబ్బు రూమ్లో ఉంటుంది, మనకి తను ఎక్కడ ఉందో ఎలా ఉందో అని టెన్షన్ ఉండదు అన్నాడు రిషి. వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోతే? వాళ్ళ పేరెంట్స్కి మీ ఇల్లు తెలిస్తే అక్కడ నుండి మనల్ని ఫాలో చేసి వదిన ఎక్కడుందో తెలుసుకోవడం ఎంతసేపు చెప్పండి అన్నాడు. ఇది వర్క్ అవుతుందా కంగారుగా అడిగాను. తప్పకుండా అవుతుంది, నాదే గ్యారంటీ. అండ్ ఇలాంటి టైంలో తనని అలా ఒంటరిగా వదిలేయడం కూడా కరెక్ట్ కాదు అన్నాడు. సరే, ఈవినింగ్ మీ ఆంటీని నువ్వే నీ యాక్టింగ్తో ఒప్పించేయాలైతే అన్నాడు బావ. నా టాలెంట్ చూస్తే షాక్ అవుతారు అని నవ్వి, డోంట్ వర్రీ వదిన, జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం, కొన్ని రోజుల్లోనే అంతా సెట్ అయిపోతుంది అన్నాడు రిషి. థ్యాంక్ యూ అంది చిన్న స్మైల్ ఇచ్చి. అక్క వాళ్ళ పేరెంట్స్ ఎప్పటికీ ఒప్పుకుంటారు తీవ్రమైన నిట్టూర్పునాలు. వాళ్ళు అంత త్వరగా ఒప్పేసుకుంటే వీళ్ళ స్టోరీలో స్పైస్ ఏముంది? రేపొద్దున వీళ్ళ పిల్లలకి ఆ స్టోరీ చెప్పాలంటే కొన్ని మాస్ మసాలా సీన్లు కావాలి కదా, అప్పుడే బాలయ్య బాబు సినిమాలాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నాడు రిషి. లంచ్ కంప్లీట్ అయ్యాక తనకి పనుందని రిషి వెళ్ళిపోయాడు బయటికి. నేను బావ అక్క ఉన్నాం కారులో. తప్పేం చేయలేదు కదా మనం, బేలగా అక్క అడిగిన ప్రశ్నకి జాలేసింది నాకు. లేదు స్థిరంగా చెప్పాడు బావ. ఎప్పటికైనా మన పేరెంట్స్ ఒప్పుకుంటారు కదా. ఎస్, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇప్పుడు పట్టుకున్న నీ చేతిని నేను విడిచిపెట్టను. యూ కెన్ ట్రస్ట్ మీ అన్ దిస్ మిస్ శ్రీజ శాఖమూరి అన్నాడు బావ తన చేతి మీద ముద్దు పెడుతూ. బీచ్కి వెళ్దామా అన్నాడు బావ. వద్దు, ఈ టైంలో ఎవరైనా చూస్తే అనవసరమైన గొడవలు అవుతాయి, పాటలు పెట్టు వింటూ కూర్చుందాం అంది అక్క. ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా మౌనంగా కూర్చున్నారు ఇద్దరు. మౌనంలో కూడా ఇంత దగ్గరతనం ఉంటుందా ఆ క్షణమే తెలిసింది నాకు. ఇంకా అమ్మ రావడానికి 2 గంటలు టైం ఉంది, మనం ఇక్కడ నుండి ఏం చేస్తాం? కనీసం మా ఆఫీస్కైనా రండి చూపిస్తాను అన్నాడు బావ. మీ ఆఫీస్లో చూడడానికి ఏముంటాయి అన్నాను. కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు, వాటి ముందు కూర్చొని అందమైన అమ్మాయిలు అన్నాడు వెటకారంగా. కాసేపు బావ వాళ్ళ ఆఫీస్ అంతా తిరిగేసి బావ క్యాబిన్లో కూర్చున్న ముగ్గురం. మొదటిసారిగా నాకు జాబ్ తెచ్చుకుని ఇలా పెద్ద ఆఫీస్లో ఉద్యోగం చేయాలనే ఆశ మరింత బలపడిపోయింది.
కాఫీ తాగుతారా అని అడిగాడు బావ. నాకేం వద్దు అని తల కిందికి వాల్చి కూర్చుంది శ్రీజ అక్క. వాళ్ళిద్దరిని అంతలోగా చూస్తుంటే ఏదో తెలియని బాధనాలు. త్వరగా ఈ గొడవలన్నీ తీరిపోయి వీళ్ళు మళ్ళీ హ్యాపీగా ఉండేలా చూసుకో స్వామి అని వెంటనే కోరుకున్నాను మా ఊరి శివయ్యని. నువ్వు కూడా వద్దు అని చెప్పకు, తాగు అని కప్పు నా ముందు పెట్టి, మరీ అలా ఉండకు శ్రీజ ప్లీజ్, నిజంగా మనమేదో తప్పు చేసిన ఫీలింగ్ వస్తుంది అన్నాడు బావ. నేను మామూలుగానే ఉన్నాను, తల పైకి ఎత్తకుండానే సమాధానం ఇచ్చింది. చూసావా మీ అక్క ఇప్పుడే నన్ను ఇలా ఫింగర్ టిప్స్ మీద ఆడిస్తుందో? పదవే పండు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం, వీళ్ళతో మనకెందుకు అన్నాడు బావ. బావా అన్నాను నవ్వుతూ. చేసుకో, అంత చిన్నపిల్లలు పెళ్లి చేసుకుంటే పోస్కో చట్టం కింద జైల్లో తోస్తారు అంది అక్క. ఈ ఎక్కువ చదువు వచ్చిన వాళ్ళతో ఇదే ప్రాబ్లం అని కొనియాడు బావ. శ్రీజ అక్క బట్టలు కూడా లేకపోవడం వల్ల కొంచెం బేసిక్ షాపింగ్ చేసి ఇంటికి బయలుదేరాం. అత్త వచ్చే టైం అవుతుంటే అందరం ముందే ప్లాన్గా కలిసి మా ఇంటి బస్ స్టాప్ దగ్గర వరకు వచ్చినా ఆ తర్వాత అక్కని నన్ను రిషిని కలిపి రమ్మని చెప్పి బావ వెళ్ళిపోయాడు. మేముగ్గురం నడుచుకుంటూ వెళ్ళినప్పటికే అత్త వస్తుంది మాకు ఎదురుగా. అత్తని చూడగానే కాళ్ళు చలబడిపోయాయి నాకు. బ్యాగ్ని తెగ నలిపేస్తూ నించున్నాను. ఈరోజు లేట్ అయినట్టున్నారు అంది వాచ్ చూస్తూ. అవునత్త అన్నాను వెంటనే. ఈ అమ్మాయి ఎవరు? శ్రీజ అక్కని చూస్తూ అడిగింది అత్త. తను మా అక్క ఫ్రెండ్ ఆంటీ, మన ఇంట్లో పీజీగా జాయిన్ అవుతానంటే మిమ్మల్ని అడగడానికి తీసుకొచ్చాను అన్నాడు రిషి. పీజీనా? అది కూడా అమ్మాయి, ఎందుకు అని అడిగింది అత్త. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది ఆంటీ, సో స్టడీ రూమ్కి లైబ్రరీకి మన ఇల్లు దగ్గర కదా అని అన్నాడు రిషి. ఏ కాలేజ్ అమ్మా నువ్వు అంది అత్త. గీతం యూనివర్సిటీ ఆంటీ. అవునా, ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 2020. ఓ, మా వివేక్ బ్యాచ్ అన్నమాట. ఇంతకీ ఏ బ్రాంచు అని అడిగింది. సిఎస్. ఒక్క నిమిషం ఆగు, బావ వచ్చేసినట్టున్నాడు కదా అంది నాతో. రే వివేక్, ఒక్కసారి బయటికి రా, బావ కారు చూస్తూ పిలిచింది అత్త. ఏంటమ్మా అన్నాడు బావ. ఈ అమ్మాయి తెలుసా నీకు? మీ క్లాసే అంది అత్త. తను మా క్లాసా? తెలీదు. మీరు ఎప్పుడైనా నన్ను చూసారా అని అడిగాడు బావ నవ్వుని దాస్తూ. లేదు, బట్ నేనేం విన్నాను, టాపర్ కదా అంది అక్క. వీడికి క్లాస్లో అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఫ్రెండ్స్ లేరు అసలు, ఎప్పుడూ అయోమయం, జడ్డి జగన్నాథంలాగా ఏదో ఆలోచన వీడికి అని నవ్వింది అత్త. నవ్వు రాకపోయినా బలవంతంగా నవ్వాం మేము ముగ్గురం కూడా. అయినా మన దగ్గర రూమ్స్ ఏం ఖాళీ లేవు కదా. కింద ఒక రూమ్ ఉంది కానీ దాన్ని రూపా పెళ్ళికి స్టోర్ రూమ్ చేసేసాం ఏకంగా. ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలంటే నెల రోజులైనా పడుతుందే అంది అత్త. సుబ్బు రూమ్ ఉంది కదా ఆంటీ అన్నాడు రిషి. ఉంది కానీ పండు అడ్జస్ట్ అవ్వగలవా అంది అత్త. హా అత్త, వెంటనే తలూపాను నేను. సరే, మీ నాన్నగారి నెంబర్ ఇవ్వమ్మా, మేము మాట్లాడి నీకు చెప్తాను అంది అత్త. నాన్నగారి నెంబరా? అది దేనికి? బావ, రిషి, నేను ముగ్గురం ఒకటేసారి అడిగాం. అదేంటి మీ ముగ్గురు సింక్ అయ్యి అడుగుతున్నారు అనుమానంగా చూస్తుంది అత్త. అంటే మమ్మల్ని అడగలేదుగా ఆంటీ, అందుకే అన్నాడు రిషి. అవును అన్నట్టు తలూపాం బావ నేను. మీరంటే మగపిల్లలు, మీకేమైనా సెక్యూరిటీనా పాడా? తన ఆడపిల్ల, ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోవాలంటే అన్నీ ఆలోచించాలి, అసలే రోజులు బాలేవు అంది అత్త. అది కాదాంటీ అని రిషి ఏదో చెప్పిపోయేలోపు తనని ఆపి బావది ఇంకొక నెంబర్ ఇచ్చేసింది అక్క. ఆ నెంబర్ వినగానే ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్ళిపోయాడు బావ. అత్తకి డౌట్ రాకుండా బాగానే మేనేజ్ చేసి ఒప్పించాం మొత్తానికి. నెలకి 6,500 అమ్మ, ఏసీ రూమ్ టు షేర్. ఇక మిగతావి నీకు రిషి చెప్పే ఉంటాడు కదా అంది అత్త. హా, చెప్పారంటీ. సరే, ఎప్పుడు జాయిన్ అవుతావు? ఈరోజే. సరే, లగేజ్ తెచ్చుకొని పైన రూమ్లోకి వెళ్ళిపో. అడ్వాన్స్ కింద ఒక 2,000 ఈరోజే ఇచ్చేయి, ఈ నెలవి ఒక వారం రోజుల్లో ఇవ్వచ్చు అని లోపలికి వెళ్ళిపోయింది అత్త. కనిపించదు కానీ అత్త కమర్షియలే అన్నాను వెంటనే. చిన్నగా నవ్వి, శ్రీజ, నేను నీకు ఫోన్పే చేస్తాను, అమౌంట్ అమ్మకి నువ్వు ఫోన్పే చేసేయి అన్నాడు బావ. నా దగ్గర కొంత ఉంది, అయ్యాక అడుగుతానులే మెల్లగా చెప్పింది. దాసోహమంది నా ప్రపంచమే ఇదంతా నీదయే అని పాట పాడి, ఉన్నదంతా నీదే, నీకే కావాలంటే చెప్పు, నా శాలరీ కూడా నీకే వేసేస్తాను, ఖర్చులకి ఇస్తే తీసుకుంటాను, అంతేగాని నువ్వు ఇలా మొహమాట పడితే ఎలా చెప్పు అన్నాడు బావ. చిన్నగా నవ్వి, నీకు పాటలు సెట్ కాలేదు, ఇంకెప్పుడు పాడకు అంది అక్క.
ఏదో ఫీల్తో పాడామంతే. నన్ను నేను ఏమైనా ఎస్పీ బాలు అని చెప్పానా? సర్లే కుడికాలు పెట్టి అత్తారింటికి రండి అన్నాడు బావ. వివేక్ అన్నా, ఇప్పుడు నువ్వు ఈ డైలాగులు వేస్తూ ఆంటీకి దొరికావే అనుకో, నీకు హెల్ప్ చేసినందుకు మాకు డైరెక్ట్ జైపూర్ చెక్కకాలే దిక్కు అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఆంటీని తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఉండు అన్నాడు రిషి. నాకు అదే అనిపించింది అన్నట్టు తలో 10 సార్లు ఊపాను నేను కూడా. మీరిద్దరూ మరీ ఎగస్ట్రాల్ చేయకండి. మీకు ఇంకా లవ్ అంటేనే తెలీదు. జుజీబీలు. నేను ఆల్రెడీ ప్రేమ అనే సముద్రంలో ఆల్మోస్ట్ 4 ఏళ్ళ నుండి ఈదుతున్నాను. ఒక్కసారి కూడా ఇంట్లో ఎవరికి డౌట్ రాకుండా మేనేజ్ చేశాను తెలుసా. అది నా టాలెంట్ అన్నాడు బావ. రిషికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, బావ మాటలకి అడ్డొస్తూ చెప్పాను. ఆ మాటకి ఉరిమి చూస్తాడు రిషి నా వైపు. నాకు ఎలానో తన గర్ల్ ఫ్రెండ్ ఎవరో చెప్పలేదు. అట్లీస్ట్ బావకైనా చెప్తాడనే స్వార్థం నాది. నీ జిడ్డు గురించి చెప్పైనా కళ్ళతోనే బెదిరించాడు. తల అడ్డంగా ఊపాను. అవునా, ఎవరు రిషి తను అన్నాడు బావ. మా కాలేజీలే అన్నయ్య అన్నాడు రిషి. మరి మాకెందుకు పరిచయం చేయలేదు? ఈసారి తీసుకొనిరా అన్నాడు బావ. ఇంకా తనకి తనే పరిచయం అవ్వలేదు. ఒకవేళ అయితే అన్నీ బాగుంటే ఖచ్చితంగా తీసుకొస్తాను అన్నాడు రిషి. ఇలానే మాటలు చెప్తాడు, తీసుకొని రాడు బావా కంప్లైంట్ ఇచ్చాను వెంటనే. అంటే తనకింకా నా లవ్ కన్ఫెస్ చేయలేదు అని చెప్పానుగా సుబ్బు అన్నాడు రిషి. సర్లే అని మొహం మార్చి, దా అక్క మన రూమ్కి వెళ్దాం అన్నాను. పద అంది అక్క. ఇదే మన డెన్. ఈ రూమ్లోకి అప్పుడప్పుడు రిషి వాళ్ళు తప్పించి ఇంకెవరు రారు. మనకి నచ్చినట్టు ఉండొచ్చు. కాకపోతే అత్త ఉండేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. మార్నింగ్ 8 లోపు టిఫిన్, లంచ్ బాక్స్, రాత్రి 8 లోపు డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. మన ప్లేట్స్ మనమే కడుక్కోవాలి. మన వాషింగ్ మిషన్లో వారానికి ఒక్కసారి బట్టలు వేయాలి. మన రూమ్ క్లీనింగ్కి ఆంటీ వస్తుంది, కానీ ఆవిడకి చేతి జోరు ఎక్కువ. సో మనం ఇంపార్టెంట్ వస్తువులు ఏవైనా ఉంటే జాగ్రత్తగా లోపల దాచుకోవాలి. అండ్ వాడు నా పెట్, పేరు బన్నీ. భలే ఉందే ముద్దుగా. నీ రూమ్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నావు అంది అక్క. థ్యాంక్స్ అక్క. దా ఆ కబోర్డ్లో నీ బట్టలు సర్దుకో అన్నాను. పర్లేదులే చిత్ర, ఎక్కువేం లేవుగా, నేను బ్యాగ్ నుండి తీసుకుంటానులే అని బ్యాగ్ కబోర్డ్లో పెట్టేసి, ఇన్ని బుక్స్ ఏంటి అంది ఆశ్చర్యంగా. అవి రిషి వాళ్ళవి, నావి ఇద్దరివి కలిపి. వాళ్ళ రూమ్లో 4 కదా, ప్లేస్ ఉండదు, అందుకే ఇక్కడ పెట్టుకుంటారు అన్నాను. మంచి ఫ్రెండ్స్ అయ్యారా పోనీ? బెస్ట్ ఫ్రెండ్ రిషి నాకు. పోనీలే అని నవ్వి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని లోపలికి వెళ్ళింది అక్క. బయటికి చెప్పడం లేదు కానీ చాలా ఫీల్ అవుతుంది అని అర్థమైంది. అయినా నా పిచ్చి కానీ ఎందుకు ఫీల్ అవ్వరు, అమ్మ నాన్న కదా అని నా తలకి నేనే మొట్టికాయ వేసుకొని పుస్తకాలు తీస్తుంటే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి, గుడ్ గర్ల్ చదువుకో అంది అక్క నవ్వుతూ. ఇదిగో అక్క నా ల్యాప్టాపు అని తనకిచ్చాను. నాకెందుకు అంటే, నువ్వు చదువుకోవడానికి నీ మెటీరియల్ లేదు కదా, బావా రేపు కొంటానని చెప్పాడు. ఈ రోజుకి నా ల్యాప్టాప్లో చదువుకోమని చెప్పాడు. కావాలంటే రేపు ల్యాప్టాప్ కూడా కొంటానని చెప్పాడు అన్నాను. మీ బావకి డబ్బులు ఎక్కువైపోయాయి అని నవ్వి, అయినా మనిద్దరం ఒక ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చుగా, నీకు అక్కర్లేనప్పుడు నేను వాడుకుంటాను అంది. షూర్ అక్క, మార్నింగ్ అంతా యూజ్ చేసుకోండి. నేను ఈవినింగ్ 1 అవర్ టు 2 అవర్స్ కోడింగ్ నేర్చుకోవడానికి తప్ప ఇంక దేనికి యూజ్ చేయను అన్నాను. మళ్ళీ బావ వాళ్ళ లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసింది. ఆ ల్యాప్టాప్ వల్లే అని గుర్తుకు రాగానే వెంటనే నా వాట్సాప్ లాగౌట్ అయ్యి పుస్తకాలు పట్టుకొని కూర్చున్నాను. డిన్నర్కి వెళ్దామా డోర్ నాక్ చేసి అడిగాడు రిషి. హా అని, దా అక్క వెళ్దాం అన్నాను. మేమందరం వెళ్ళేటప్పటికే అత్త లేదు, మామయ్య లేరు, ఓన్లీ బావ మాత్రమే ఉన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర. ప్రేమికులకి స్పేస్ ఇస్తూ మేమందరం ఒక సైడ్ కూర్చుంటే బావ అక్క ఒక సైడ్ కూర్చున్నారు. జైపూర్ చెక్కకాలు ఫిక్స్ అయిపో అన్నాడు రిషి గొనుగుతూ. నువ్వే ఐడియా ఇచ్చావు మరి, ఇంట్లో పెట్టు వివేక్ అన్నా అంటూ వెక్కిరించాంతానని. ఇంట్లో పెడితే ఒక్కడిలో మహేష్ బాబులా దాస్తాడనుకున్నా, నాకేం తెలుసు ఇలా అతడులో మహేష్ బాబులా ఓపెన్ రొమాన్స్లు పెడతాడని. నేనేమైనా కలకన్నానా? ఓయ్ ఏంటి ఆ మాటలు, అలాంటివేమీ లేవు అక్క, తప్పుగా మాట్లాడుకు. అబ్బా అని తలబాదుకొని నా అభిప్రాయం అది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేయబోయాడు. అత్త రావడంతో కామ్ అయి, ఇంకొంచెం వేసుకో అక్క అన్నాను కవర్ చేస్తూ. అక్కనా, అప్పుడే బాగానే వరుసలు కలిపేసుకున్నావు, ఏదో ముందు నుండి పరిచయం ఉన్నట్టు అంది అత్త. నా నోరు అని నన్ను నేనే తిట్టుకొని జాలిగా చూశాను అత్త వైపు. తను అంతే ఆంటీ, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, అందుకే త్వరగా మా అందరికి కూడా ఫ్రెండ్ అయిపోయింది అని కవర్ చేశాడు రిషి. థ్యాంక్ యూ సో మచ్ మై సేవియర్ మనసులోనే చెప్పుకున్నాను రిషికి.
ఏంటో మా పండు నాతో తప్ప అందరితో బాగానే ఉంటుంది అని నిష్ఠూరంగా చెప్పి పడుకునే ముందు లాక్ చేసుకో వివేక్ అంది అత్త. హా సరే అమ్మా అన్నాడు బావ. ప్లేట్ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళగానే ఆ అమ్మాయితో ఎక్కువ రాసుకొని పూసుకొని తిరగకు, డబ్బులు అవి అడిగితే ఇవ్వకు, ఎవరు ఎలాంటి వారో మనకేం తెలుసు, నీ జాగ్రత్తలు నువ్వుండు అని నెమ్మదిగా చెప్పింది అత్త. సరే అన్నట్టు తలూపాను. తనకి కూడా బటర్ మిల్క్ ఇవ్వు అని వెళ్ళిపోయింది అత్త. అవును, ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను, నీకు మీ అత్తంటే ఇష్టమా అన్నాడు రిషి. ఇష్టం అంటే ఇష్టం లేదు, అలా అని కోపము ద్వేషం కూడా లేదు అన్నాను. ఎందుకలా? ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి కదా. నాకు అలా డామినేట్గా ఉండేవాళ్ళంటే నచ్చదు రిషి, అండ్ అదోలా అనిపిస్తుంది వాళ్ళతో ఉంటే. మరి మీ జిడ్డు కూడా సేమ్ క్వాలిటీసే కదా, తనెలా నచ్చాడో? మౌనంగా ఉంది. ఆ బిహేవియర్ కరెక్ట్ అని నీ దగ్గర కొందరు కావాలని మాట్లాడి నిన్ను అటువైపు టిల్ట్ చేశారు. ఆ మాటలు నిజమని నువ్వు అనుకుంటున్నావు, బట్ ఇన్ రియాలిటీ అదంతా నిజం కాదని నీకు తెలుసు. అందుకే ఒక పక్కన నువ్వు ఎంత కలిసి ఉండాలని ట్రై చేసినా ఎప్పటికప్పుడు కుదరకుండానే ఉంటుంది అన్నాడు రిషి. హా? పూర్వి సిద్ధు స్కూల్ ఫ్రెండ్స్ సుబ్బు. సిద్ధు కావాలని నీ దగ్గర హైలైట్ అవ్వడానికి పూర్విని నీ దగ్గర పంపించాడు అన్నాడు రిషి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.